వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. జిల్లాలో కంబైన్డ్ జిల్లాలో కూడా చైర్మన్ నేను బాధ్యత చేపట్టేప్పటి నుంచి చాలా వరకు నేను 80% మొత్తం తిరిగాను. చాలా జాగాల్లో చూస్తే ఒక 2 years బ్యాక్ అంతా గత ప్రభుత్వం ఉన్నటువంటి చేసినటువంటి అరాచకాలు ఏం సృష్టించారో కానీ మాకు తెలియదు. కానీ ఒక లేఅవుట్ సరిగా లేకుండా నాన్ లేఅవుట్లు ఎక్కువ వేసినారు. నాన్ లేఅవుట్ల వల్ల ప్రజలకు ఇబ్బంది, కొనుక్కున్న వ్యక్తికి ఇబ్బంది. వాడు రేపు పొద్దున్న ఇల్లు కట్టించుకోవాలంటే ఇబ్బంది పడతాడు, రేపు పొద్దున్న బ్యాంకు లోన్లు కావాలంటే ఇబ్బంది పడతాడు. ఈరోజు వచ్చి కూడా వాళ్ళు మాకు అప్రూవ్ చేయడం లేదు అంటే తప్పది. కూడా వాళ్లకు మీరు అప్లికేషన్ ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటప్పుడు, ఒక వెంచర్ వేసేటప్పుడు ఒక ప్లాన్ వేసి కూడా ఆఫీస్కి వచ్చి లేదా సంబంధిత పంచాయతీ నుంచి ఆన్లైన్లో పెట్టండి. ఆన్లైన్లో పెడితే కుడాకు వస్తుంది. మేము ఖచ్చితంగా దానికి లేఅవుట్ అన్ని రకాల అనుమతులు ఉంటే మా అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్లాట్ వేసేటప్పుడు రాళ్ళు పాతాలి, కల్వర్స్ పెట్టాలి, రోడ్లు వేయాలి, డ్రైనేజెస్లు వేయాలి, నీళ్ళ ట్యాంకీ కట్టాలి. ఇవన్నీ కూడా కరెక్ట్ ఉంటే 100% అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ లేకుండా ప్రభుత్వానికి ఎగరగొడతాం, రోడ్లు ఎందుకు వేయాలి, 10% ఎందుకు వదిలిపెట్టాలా, కల్వర్ట్స్ ఎందుకు వేయాలా, ట్యాంక్ ఎందుకు కట్టాలా అనిగిన పొరపాటు జరిగితే నష్టపోయేది ప్రజలే. ప్రజలకు కూడా కొనే వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు ఎన్నో దందాలు చేస్తాడు. అవన్నీ కాకుండా మీరు ఆలోచించాలి. లేఅవుట్ ఉందా లేదా, కూడా అప్రూవల్ ఉందా లేదా ఆలోచించి తీసుకోవాలి. కొన్ని జాగాల్లో వస్తే బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇట్లంటే బిల్డింగ్ లేకుండా పర్మిషన్స్ లేకుండా కట్టారు. అవన్నీ కూడా నేను చెక్ చేయడం జరిగింది. దానికి సూచాయిగా మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రాలయం హెడ్ క్వార్టర్స్, మంత్రాలయంలో అక్కడ లాడ్జీలు సుమారుగా దండిగా ఉన్నాయి. ఎందుకు అక్కడ పర్యాటక శాఖంగా ఉంది కాబట్టి చాలామంది భక్తులు వస్తారు. ఇమ్మీడియట్గా రూమ్ తీసుకోవాలి, బట్టలు మార్చుకొని దైవ దర్శనం చేసుకొని లాడ్జీలు వ్యాపారం బాగుంటుంది. ఇష్టం వచ్చేట లాడ్జీలు విపరీతంగా కట్టారు. లాడ్జీలకు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ దగ్గర G+2 పర్మిషన్ తీసుకున్నారు. కానీ అక్కడ నేను పోయి చూస్తే G+2 కాదు, G+3 ఉంది, 4 కూడా ఉన్నాయి. ఇది కాకుండా కొన్ని పర్మిషన్స్ పంచాయతీ లేకుండా కూడా కొన్ని లాడ్జీలు కట్టారు. వీటన్నిటి కూడా ఏవైతే కూడా ఆఫీస్కు మా దృష్టికి వచ్చిందో వీళ్ళందరూ కూడా మంత్రాలయంలో ఉన్నటువంటి లాడ్జీలు అందరికీ కూడా నోటీస్ ఇచ్చాం, టైం ఇచ్చి. కానీ అక్కడ నోటీస్ ఇచ్చినా కూడా ఇంతవరకు రిప్లై రాలేదు, సరైన సమాధానం లేదు. కొంతమంది మాత్రం వచ్చారు, 4-5 వచ్చారు, వాళ్ళు అప్రూవల్ పెడుతున్నారు. మాకు కూడా ఏదైతే అప్రూవల్కు ఏదైతే చలాన్లు కట్టాలో అక్కడ ఫీజులు చెల్లించాలో అవన్నీ కూడా చెల్లిస్తే ఇమ్మీడియట్గా మీకు ఇబ్బంది లేకుండా మీకు అప్రూవల్ ఇచ్చి రైట్ ట్రయల్గా రాజముద్ర వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది జరగకపోతే రేపు పొద్దున మీరే ఇబ్బంది పడతారు. ప్రభుత్వాలు మారచ్చు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహిస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వానికి ఆదాయం రావాలి, ప్రజలకు ఇబ్బంది పడకుండా అన్ని సక్రమంగా చెందిన ఉద్దేశంతో ఇవాళ 33 feet ఉన్న రోడ్డును 30 చేశాడు. అదేవిధంగా ఏదైతే రియల్ ఎస్టేట్ దందా చేసినటువంటి వ్యాపారస్తులు చేస్తారో 10% ఇవాళ ఓపెన్ ప్లేస్ వదిలి తీరాలి. 10% కూడా చాలామంది వదలడం లేదు, అది కూడా తప్పు చేస్తున్నారు. వాళ్ళ మంత్రాలయం నియోజకవర్గం వచ్చినప్పుడు నేను చాలామంది చెప్పాను, తొందరలో మీకు మళ్ళా ఇవాళ పత్రికాముఖంగా 15 రోజులు మీకు టైం ఇస్తున్నా. ఈ 15 రోజుల్లో ఎవరైతే G+2 మించి ఎవరైనా సరే బిల్డింగ్లు కట్టింటే, లాడ్జీలు రూములు వేసింటే ఇమ్మీడియట్గా 15 రోజుల లోపల కూడా ఆఫీస్ కర్నూలుకి వచ్చి అప్రూవల్ తీసుకోవాలి. అటువంటి 15 రోజులు మించి పొరపాటున మీరు రాకపోతే మీరు ఎక్స్ట్రా కట్టిన ఫ్లోర్లను డెమాలిష్ చేస్తాం. ఖచ్చితంగా ఇది లాస్ట్ వార్నింగ్గా ఇస్తున్నాను. ఇవాళ ఒక వార్నింగ్ ఇస్తున్నాను నేను. ఇవాళ ఉన్నాయి అన్ని అక్రమ లేఅవుట్లు 278 ప్రస్తుతం విజ్ఞప్తి చేస్తున్నా, తొందరగా వచ్చి మీరు లేఅవుట్ చేసుకోండి. కూడా అప్రూవల్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. మీరు దానికి తగినటువంటి ఆ వెంచర్ల ప్లాన్ ప్రకారం